చేస్తున్నాను. మరి చాలా రోజుల తర్వాత మరొకసారి మరి ఈ అవకాశం నాకు వచ్చింది. మరి అనుకోని విధానంలో దేవుని దాసులు ఉదయం 9:30 ప్రాంతంలో ఫోన్ చేసి మాట్లాడినారు. మరి అప్పటికప్పుడు ఏం చెప్పాలి కానీ ఈరోజు 7-8 ప్రాంతం నుంచే నాలో కొన్ని ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. దేవుని సేవకులు ఫోన్ చేయగానే ఇక సరే అని నేను ఒప్పుకున్నాను. మరి ఏదేమైనా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి అంత యోగ్యత అయితే నాకు లేదు, కానీ దేవుడిచ్చిన తలంపుల ప్రకారం నేను నేర్చుకున్న మాటలను మీకు పంచాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అయితే ఈరోజు క్రిస్మస్ ఆరాధన అనేక సంఘాలు అనేక విధాలుగా జరుపుకుంటున్నాయి, మనం గమనిస్తున్నాం. దేవుని గ్రంథంలో ముందుగానే ప్రవచన రూపకముగా దేవుడు జన్మించడం గురించి లేఖనంలో పాత నిబంధన గ్రంథంలోంచి ఎన్నో వచనాలు రాయబడి ఉన్నాయి. అవి లోతైన మర్మములుగా కొన్ని ఉన్నాయి. అవి కొన్ని సింపుల్గా అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ముఖ్యంగా మనకి ఈ శుభ సూచక ఈ క్రిస్మస్ ఆరాధనలో యెషయా ప్రవచన గ్రంథంలోంచి మరి 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచించాడు. యెషయా ప్రవచనం ద్వారా ఏమని? అయితే ఆయన ఇశ్రాయేల్ 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. నేను వివరించడానికి సిద్ధంగా లేను, కానీ నాకు వచ్చిన ఆలోచన దేవుడు ఇచ్చిన తలంపుల ప్రకారం కొన్ని రిఫరెన్స్లు మీకు చూపించి క్లుప్తంగా దీన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడి లోకంలోనికి రాకమునుపు ప్రవక్తల ద్వారా ప్రవచించిన వచనాలు ఇవి. అలాగే యెషయా ప్రవచన గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా నేను చదువుతాను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ విధముగా యెషయా గారు తన గ్రంథంలో ప్రవచిస్తూ రాస్తున్నారు. ఈ ప్రవచనం నెరవేర్పుని మనం నూతన నిబంధన గ్రంథంలో నుంచి చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ ప్రవచనం నెరవేర్పును మనం చూస్తున్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం నుంచి 7వ వచనం కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుని కని పొద్దిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా లేఖనముల ద్వారా మనం గమనిస్తున్నాం. ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవక్తల ప్రవచనం నెరవేర్పు దీనిలో చూస్తున్నాం. ఇది సాధారణంగా మనం దేవుణ్ణి ఎరిగిన కాడి నుంచి ఈ లేఖనాలు మనం చదువుతూనే ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ ఆరాధన నుంచి మనం అసలు ఏం నేర్చుకోవాలి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే అది ఏ విధంగా మనం ఆరాధించాలి ఆయన్ని అనే అంశము చూసినట్లయితే, మరి నాటి సంఘాల్లో అనేక విధాలుగా ఈ లోకపరమైన ఆనందాలు మనకి ప్రాముఖ్యంగా కనపడుతూ ఉంటాయి సంఘాల్లో. మొట్టమొదటిగా నక్షత్రం, తర్వాత ఇట్లాంటి డెకరేషన్, తర్వాత క్రిస్మస్ ట్రీ, తర్వాత శాంతా క్లాస్. మరి ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయంటే రాయబడి లేవు, కానీ మనుషుల ఆలోచన మేరకు కొన్ని విధాలుగా వీటిని రూపించుకొని అవి చేస్తుండడం గమనిస్తున్నాం. సరే, అది ఏ విధంగా ఎవరు ఎలా చేసినా, అయితే మన పెంతెకొస్తు విధానంలో అయితే ఇవన్నీ ఖండించబడతాయి మొదటి నుంచి కూడా. మరి మన సంఘం కూడా ఆ విధంగానే ముందుకు కొనసాగింది. మరి కొన్ని పరిస్థితుల రీత్యా మనం కూడా ముందుకు కొనసాగుతున్నాం.
ఏదేమైనప్పటికీ ఏ విధంగా అయినా దేవుని నామమే మహిమ పొందాలి కాబట్టి ఆయన నామమే మహిమ పొందుతుందని, ఆయన రక్షణ సువార్తను అనేకులు తెలుసుకుంటారని, మరి తెలుసుకోవాలని మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీనికి నేను తలంపుగా మొదటిగా ఆ నక్షత్రాన్ని సూచనగా తీసుకున్నట్లయితే దాని స్వభావం ఏమిటంటే నక్షత్రం వెలుగునిస్తుంది. ఆనాడు యేసుప్రభు వారు మరి ఈ లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులకు అది మార్గదర్శనముగా వెలుగును చూపిస్తూ ఆ నక్షత్రం కనబడుతుంది. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన జీవితాల్లో వెలుగును పొందుకొని ఏ విధంగా అయితే జ్ఞానులకు అది శుభసూచకంగా కనబడుతుందో మన జీవితాల్లో కూడా ఆ వెలుగుని నింపుకున్నటకు, ఆత్మీయ వెలుగును నింపుకొని మనం ముందు కొనసాగాల్సిన అవసరం ఉంది. చీకటిలో నుంచి వేరు చేయడానికి దేవుడు మనల్ని వెలుగులో నడిపించినప్పుడు మరలా మనము చీకటి సంబంధమైన పనులలోకి వెళ్ళకుండా, చీకటి సంబంధమైన ఆలోచనలకు వెళ్ళకుండా నిజమైన వెలుగును కలిగి ఉన్న మనము ఆ వెలుగు సంబంధులుగా వెలుగుతూ మన జీవితాలని వెలిగించుకుంటూ ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని తెలియచేస్తూ దీనికి ఒక రిఫరెన్స్ నేను చూపాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆమేన్. దేవుని ముఖము సూర్యుని వలె ప్రకాశమానంగా ఉన్నది, ఆయన వస్త్రములు తెల్లని వాయను అని లేఖనం చెప్తుంది. మన జీవితాల్లో కూడా మనల్ని చూసినప్పుడు ప్రకాశమానంగా ఇతరులకు, అన్యులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఎవరికైనా ప్రకాశమానవంతమైన జీవితం గడుపుతూ మనం ముందు కొనసాగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే డెకరేషన్. ఈ డెకరేషన్ అనేది అందంగా కనబడటం కోసం మనం దాన్ని అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాం. రాత్రి కూడా ఏది లేకపోతే బాగోదని మేము కూడా ఇంచుమించు 3 గంటల వరకు దీన్ని ఈ రూపానికి తీసుకొచ్చారు. పిల్లలందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇది మంచిదే, కానీ నిజమైన అందము, నిజమైన ఆనందము ఎందులో ఉందో మనం తెలుసుకున్నప్పుడు ఈ క్రిస్మస్కి ఒక విషయము, ఈ క్రిస్మస్కి ఒక నిజమైన అర్థం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, సాధువైనట్టు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఆమేన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, అక్షయాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. దేవుని మందిరానికి ఏదైతే ఇది అలంకారంగా ఉండబడుతుందని మనం ఆశ కలిగి మన సంతోషం కోసం శ్రమ వచ్చి కష్టాన్ని వచ్చి దీన్ని ఏ విధంగా అయితే మనం ఈ విధంగా అందంగా తీర్చుకున్నామో, మరి దేవుడు కూడా మన హృదయం కూడా అలంకారంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మరి మృదువైన స్వభావం కలిగి ఉండాలని మరి కోరుకుంటున్నాడు. అందును బట్టి మనం ఈ మాటలను గమనిస్తూ ఇటువంటి విధానంలో ముందుకు కొనసాగి వెళ్ళాలని ఆ దేవుడి మాటలు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 3వ మాటగా చూస్తే మనం కేక్ యొక్క స్వభావము మృదుత్వం. ఏది పడితే తినం, మనం ఏ కేకును పడితే తినం. ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా మంచిగా ఉండాలి, మృదువుగా ఉండాలి, తీయగా ఉండాలి అని మనం కోరుకొని మరి సెలెక్ట్ చేస్తాం, అందంగా ఉండాలని. మరి అంటే సింపుల్గా అర్థమవడానికి నేను ఇలా చెప్తున్నాను, దయతో ఎవరు అనాలోచనగా భావించొద్దు. మనం తినే కేకుని ఎంత స్వభావం మృదుత్వం కలిగి ఒక మెత్తని గుణం కలిగి ఉండాలని ఆశపడినట్లయితే దేవుడు కూడా మనం ఎలా ఉండాలనే ఆశపడుతున్నాడు. అదేంటంటే సామెతల గ్రంథం నుంచి 15వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట
కోపమును రేపును. ఆమేన్, హల్లెలూయా. మన మాటలో కానీ చూపులో కానీ మృదుత్వం ఉండాలి. మన మాట క్రోధమును చల్లార్చేదిగా ఉండాలి, కానీ ఇతరులను బాధ పెడుతూ కోపమును రేపించే మాటగా ఉండకూడదని మరి ఈ లేఖనం ద్వారా మనం తెలియపరుచుకుంటున్నాం. మనము శరీరములో తీసుకునే ఒక ఆహారము ఏ విధంగా ఉండాలని మనం కోరుకుంటున్నామో, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనం కూడా మృదువైన స్వభావం కలిగి ఆయన మాటను నెరవేర్చువారిగా ఉండాలని దేవుడి మాటల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో మృదువైన స్వభావాన్ని కలిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే శాంతా క్లాస్, అసలు దీనికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు, కాకపోతే ఆచరణలో ఉంది. కానీ దానికి కూడా నేను తీసుకొని అసలు ఈ శాంతా క్లాస్ బహుమతి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే లేని వారికి ఇతరులకు బహుమతిని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం చాతనైనంత సహాయాన్ని ఇతరులకు మనం చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం, చాలామంది చేస్తున్నారు. కాకపోతే దీని నుంచి మరి ఈ లోక బహుమతులు శాంతా క్లాస్ ఇస్తే అనేకులు సంతోషపడుతున్నారు, మంచిదే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని భక్తులు లేఖనంలో ఏం రాస్తున్నారంటే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా ధ్యానించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను. అదేవిధంగా ఇంకొక లేఖనం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ముగిస్తాను త్వరగానే. 9వ అధ్యాయం 15వ వచనం, చెప్పనా శక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి వరం, బహుమతి ఇవన్నీ ఒకటి విధానాన్ని చూసినట్లయితే, దేవుడు మనకి ఈ దేన్ని బహుమతిగా ఇచ్చాడంటే నిత్య జీవాన్ని బహుమతిగా ఇచ్చాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఈ మాటలను చెప్తూ లాస్ట్లో, చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రమని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. పాపపు జీవితంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన మనుషు రూపునిగా ఈ లోకంలో జన్మించి తనకు తాను బలి అర్పణ చేసి మన పాప బంధకములను విడిపించి దేవుడు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి నిత్య జీవాన్ని ఒక బహుమతిగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన్ను పోలి ఉన్న మనము, ఆయన పొంది ఉన్న మనము, ఆయన రక్షణలో నడుస్తున్న మనము ఆ నిత్య జీవము కొరకు ఎదురు చూచేవారేమో ఉండాలి. ఒక బహుమానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, కానీ దాన్ని తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకవేళ ఆ బహుమానాన్ని పొందలేని స్థితిలో మన బ్రతుకులు ఏమైనా ఉంటే ఇక్కడి నుంచైనా మనం దాన్ని సరి చేసుకుంటూ ఆయన ఇచ్చే బహుమానాన్ని కోసం కనిపెట్టుకొని ఉండాలని ఈ మాటను తెలియజేస్తున్నాను. ఇక లాస్ట్గా వస్తే క్రిస్మస్ ట్రీ యొక్క లక్షణము అందముగా కనబడుతూ మంచి ఫలములను ఫలిస్తూ దాన్ని మనం గమనిస్తున్నాం. అయితే లేఖనం ప్రకారం చూస్తే యెషయా ప్రవచన గ్రంథం, ఇక ఆఖరిది యెషయా ప్రవచన గ్రంథం నుంచి 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుడి రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంతే అంతే అంతే.
హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమారుని రీతిగాను, బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, అలంకరమును ఆభరణం ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు మనకి ధరింపచేస్తున్నాడని యెషయా ప్రవచన గ్రంథంలో వ్రాయబడిన మనం గ్రహిస్తున్నాం. ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము పండగ అనగానే ఏ విధమైన ఆచారాలు గుండా మనం వెళ్తున్నామో, అది ఆచారమైనప్పటికీ ఆనందమైనప్పటికీ ఏ విధంగా అయితే వెళ్తున్నామో మంచిదే. కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ ఆనందం దేవుడు లేఖనం ద్వారా మనం గమనించినట్లయితే ఆయన రక్షణ వస్త్రాలను మనం అలంకరించుకొని ఆయన నీతిని కలిగి ఆయన ఇచ్చు బహుమానం కొరకు సిద్ధపడులాగున, వధువు సంఘముగా సిద్ధపడులాగున, అలాగే వెలుగుతూ మన జీవితాల్లో వెలుగుమయమై ఉంటూ ఇతరులకు వెలుగునిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని ఏదైతే వ్యతిరేకమై ఉన్నవో వాటన్నిటిని విడిచిపెట్టుకొని ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనము దేవుని సంతోషపెట్టే వారిగా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక మంచి మృదువైన స్వభావం కలిగిన వారమై, ఆత్మీయ జ్ఞానం కలిగిన వారమై, ఆత్మీయ అనుభవం కలిగిన వారమై, దేవుని రక్షణ వస్త్రాలు ధరించుకున్నటకు సిద్ధపడిన సంఘముగా, ఆయన ఇచ్చే బహుమానానికి మనము ఎదురు చూచే వారిముగా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి సంతోషపెడుతూ మన జీవితాల్లో సంతోషంతో ఆనందంతో ముందుకు కొనసాగినప్పుడు అది నిజమైన క్రిస్మస్గా భావించబడుతుందని దేవుని మాటలు మీకు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.